హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. నిమ్మకాయ రసం మండు టెండర్లో ఈ వేసవి కాలంలో నిమ్మకాయ షర్బతు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నానండి. నిమ్మకాయ రసాన్ని నిల్వ ఉంచుకునే ప్రయత్నం. ఇక నిమ్మకాయలు ఫ్రెష్గా తెచ్చినవి కడిగి ఒకసారి రసం పిండుకొని పెట్టేసుకోవాలి. ఇక దీని ప్రాసెస్ ఏంటి అంటే, ఒక 4 గ్లాసుల చక్కెర, ఆ చక్కెరలో ఒక 4 గ్లాసుల వాటర్ కలుపుకొని కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇక నిమ్మకాయ అన్ని విధాల మన శరీరానికి చాలా మంచిదండి. ఇక ఇందులో చూపించిన మాదిరిగా ఈ చక్కెర వాటర్ కరిగేంత వరకు కలుపుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇది కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది, పాకం అవసరం లేదండి. కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇక ఈ షర్బత్తును రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీళ్లు పెట్టుకుని మరి పొద్దున్న లేవగానే ఆ పాత్రలో నీళ్లు కలిపి షర్బత్ చేసుకుంటే చాలా మంచిదండి. నిమ్మకాయ తేనె కలుపుకుంటారు, లేదా నిమ్మకాయ ఈ షుగర్ వాటర్ కలుపుకొని తాగుతూ ఉంటారండి. బాడీకి చాలా మంచిది. ఈ విధంగా చూపించిన మాదిరిగా కొంచెం చీకటిగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకు సరిపోతుంది. బంద్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని చల్లారనిచ్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండినటువంటి రసం ఉంటుంది కదండి, ఆ రసం ఇందులో 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ఈ విధంగా ఫస్ట్ చక్కెర దేంతో అయితే కలిసామో దాంతో నిమ్మరసాన్ని కూడా అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్, ఈ గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఫ్రిడ్జ్లో అవసరం లేదండి. ఒక 6 నెలలు కాదు, సంవత్సరం అయినా కూడా మీకు నిల్వ ఉంటుంది. ఏ విధంగా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. మనకు షర్బత్ కావాల్సినప్పుడు 1 స్పూన్ మన మోతాదు చూసుకొని, చక్కెర మోతాదు చూసుకొని 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని, ఇప్పుడు పాకం రసం వేసుకొని దాని నిండా వాటర్ పోసుకొని షర్బత్ రెడీ అయిపోతుందండి. ఇంకా ఆ విధంగా మనం ప్రతిరోజు ఉపయోగించుకుంటే నిమ్మకాయ రోజు 2 నిమ్మకాయల రసం పడితే బాడీకి చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇక మనకి నిమ్మరసాన్ని ఉప్పుతో నిల్వ ఎలా చేయాలి? శుభ్రంగా కడిగి రసం తీసుకున్నటువంటి నిమ్మరసాన్ని 1 గ్లాసున్నర నిమ్మరసానికి ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో సగం సాల్ట్ను ఇందులో యాడ్ చేసుకుంటే 1 సంవత్సరం వరకు మనకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది. ఈ ఉప్పు వేసిన నిమ్మరసంతో కూడా మనం షర్బత్ చేసుకోవచ్చు. కొంతమంది ఉప్పు షుగర్ యాడ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో ఉప్పుతోటే తాగుతారు, ఉప్పు మాత్రమే వేసుకుంటారు. ఇంకా కొంతమంది ఓన్లీ షుగర్తో మాత్రమే షర్బత్ చేసుకుంటారు. ఈ విధంగా దీన్ని భద్రపరచుకోవాలి. నిమ్మకాయ షర్బత్కైనా, పులిహోరకైనా, పప్పులోకైనా అన్నిట్లకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అందుబాటులో ఉంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. మనకి షర్బత్ కావాలన్నప్పుడు ఉప్పు వేసిన రసం ఒక 2 స్పూన్లు లేదా 1 స్పూను, ఈ షుగర్ యాడ్ చేసినటువంటి రసాన్ని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుని ఇంకా మిగతాది వాటర్ మొత్తం యాడ్ చేస్తే మనకి చక్కటి ఎంతో రుచికరమైనటువంటి నింబూక షర్బత్ రెడీ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక వేసవిలోనే కాకుండా ఏ కాలమైనా కూడా మనకి ఈ రసం ఉపయోగిస్తే శరీరానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోలో చూపించిన మాదిరిగా రెండింటిని కూడా షుగర్ యాడ్ చేసింది, సాల్ట్ యాడ్ చేసింది, రెండింటిని కూడా గాజు సీసాలో భద్రపరచుకుంటే ఫ్రిడ్జ్ అవసరం లేకుండా బయట కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.